హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు చెన్నై మెరీనా బీచ్లో ఉన్నాం గాయస్. ఇక్కడ చూడండి చేపలు ఏ రకంగా ఉన్నాయో, అన్ని రకాల చేపలు ఇట్లాగే ఉన్నాయి గాయస్. మనం కావాలనుకుంటే కొన్ని మేము టేస్ట్ చేసాము, పర్లేదు గాయస్. టేస్ట్ అయితే కొంచెం పర్లేదు. మేము ఇప్పుడు ఊటీకి ప్లాన్ చేసాం గాయస్. ఒంగోలు నుంచి ట్రైన్లో స్టార్ట్ అయిపోయి మేము ఇక్కడికి చెన్నై వెళ్ళిపోయాం గాయస్. ఆ తర్వాత ఊటీకి ట్రైన్ కొంచెం లేట్ ఉంది, అందుకని మేము బీచ్కి వచ్చేసాం గాయస్. ఇక్కడ నైట్ వ్యూ ఒకసారి చూడండి గాయస్. బీచ్ చాలా దూరంలో ఉంది గాయస్. ఇలా చూడండి ఆ నైట్ వ్యూ అంతా ఎలా కనిపిస్తుందో. అప్పుడు ఇక్కడ గుర్రాలు అవన్నీ కూడా ఉన్నాయి గాయస్, నైట్ అయినా కానీ. అలాగే స్టాల్స్ చూడండి గాయస్. ఈ నైట్ టైంలో చాలామంది వస్తున్నారు, ఇట్లాగే టేస్ట్ చేస్తున్నారు గాయస్. ఇక్కడ మేము ఒంగోలులో ఎక్కినప్పుడు అక్కడ ఫొటోస్ అవరు, ఇంకా ఎక్కడెక్కడ దిగిన ఫొటోస్ అన్నీ మేము ఒకసారి షేర్ చేస్తాను. అవన్నీ చూడండి. అన్ని చోట వీడియోస్ అయితే తీయలేదు. ఇప్పుడు మా ప్రసాద్ చెప్తాడు చూడండి, లైవ్లో అక్కడే కొన్ని మాటలు చెప్పాడు. ప్రజెంట్ మనం చెన్నై బీచ్లో ఉన్నాం. అక్కడ బజ్జీలు వేస్తున్నారు బాగా, ఒక పక్కేమో గోబీ వేస్తున్నారు, అక్కడ పుడకలు కాల్చేది ఉంది. అక్కడ కాల్చాం ఆల్రెడీ మేము, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. అలాగే అక్కడ అంత ముందుకు వెళ్ళామంటే గుర్రాలు ఉన్నాయి, చేపల ఫిష్ ఫ్రై ఉంది, ఆ ఫిష్ ఫ్రై రకరకాల ఫిష్ ఫ్రై ఉన్నాయి. చాలా చీప్ అనమాట, కాస్ట్ మాత్రం, కానీ బాగా, కానీ టేస్ట్ మన అలా గుర్రం ఎక్కాం మేము, బాగుంది. ఆ గుర్రం ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. జస్ట్ 150 రూపీస్ అనమాట ఈచ్ పర్సన్కి, బాగుంది. అట్లనే చేప కూడా తినాలి. చేప అయితే మనకి కొంచెం కారం అనేది తక్కువ ఉంది, అయినా పర్లేదు, టేస్ట్ చేయొచ్చు. చాలా ఫుడ్ కోర్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ మన రకరకాల ఫుడ్ చూడొచ్చు, సౌత్ ఇండియన్ ఫుడ్స్ రేపు ఉన్నాయి. ఈ చెన్నై బీచ్ మేము యాక్చువల్గా మా ట్రిప్ ఊటీ అనమాట. 9 o'clock మాకు ట్రైన్ చెన్నైలో ఉంది. టైంపాస్గా చెన్నై బీచ్కి వచ్చాం, సాటిస్ఫై ఫుల్ అనమాట. ఇప్పుడు మేము రిటర్న్ అవుతాం ఇంకో హాఫ్ అన్ అవర్లో. అక్కడికి వెళ్ళి చెన్నైలో ట్రైన్ ఎక్కేసి మెట్టిపాలెం వెళ్తే మెట్టిపాలెం నుంచి ఊటీ. చెన్నైలో ట్రైన్ ఎక్కడానికి మీరు ఎక్కడ ఉన్నారండి? చెన్నైలోనే ఉన్నారు. చెన్నై ఎంజిఆర్ స్టేషన్లో ట్రైన్ ఎక్కాలి. మంచిది. ఊటీలో టాయ్ ట్రైన్ ఉండిద్ది, మంచి ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. అది మీరు ఎక్కినప్పుడు చెప్పండి. మీకు టికెట్లే కన్ఫర్మ్ అవ్వలేదు, తెగ చెప్తున్నారు దాని గురించి. చూడండి గ్యాస్, మేము చెన్నైలో ట్రైన్ ఎక్కి ఇట్లా మిట్టపల్లి అయితే వచ్చేసాము. అక్కడే అదే స్టేషన్లోనే కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ టాయ్ ట్రైన్ కనిపిస్తుంది గ్యాస్. ఇది కొంచెం ఇంకా మార్నింగ్ కాలేదు, అప్పుడప్పుడే లైటింగ్ వస్తుంది గ్యాస్. చూడండి వ్యూ, ఇదంతా స్టీమ్ ఇంజన్ గ్యాస్. ఇది చాలా బాగుంటుంది, చాలా డిమాండ్ ఎక్కువ ఉంది గాయస్. ఇది మనం ఇప్పుడు ఊటీ వెళ్ళాలనుకుంటే ఒకటి ఈ ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా బస్ ద్వారా వెళ్ళొచ్చు గాయస్. బస్ అంతా మనకు తెలిసిందే, నార్మల్ జర్నీయే. దాంట్లో మనం చూపించడానికి కూడా ఏమీ ఉండదు గాయస్. ఇట్లా వ్లాగ్ తీయాలంటే లేదా మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న ఈ టాయ్ ట్రైన్ అయితే చాలా బాగుంటుంది గాయస్. ఇది కొండల మధ్యలో నుంచి వెళ్తుంది కదా, దాని యొక్క వ్యూ చాలా బాగుంటుంది గాయస్. ఇది మనం వీడియోలో చూపించాలనుకున్నా బాగుంటుంది గాయస్. ఇక్కడ చూడండి, ఇంకా డైరెక్ట్గా 8 o'clock అలా అయింది గాయస్. అప్పుడు దాకా అయితే మా టికెట్లు కన్ఫర్మ్ కాలేదు. మేము ముగ్గురు ఉన్నాం గాయస్. మనం ముగ్గురికి టికెట్లు కన్ఫర్మ్ బుక్ చేస్తే ఒకటే అయింది గాయస్. అది కూడా క్యాన్సిల్ చేసేసి మళ్ళీ 3 చేసాం గాయస్. చేస్తే అందులో 2 బుక్ అయినాయి, ఒకటి వెయిటింగ్ లిస్ట్ పడింది గాయస్. ఇప్పుడు టీటీతో మాట్లాడాలి, అతను యాక్సెప్ట్ చేస్తే మనం హాయిగా దీంట్లోనే వెళ్ళొచ్చు గాయస్, లేకపోతే చూడాలి. ఇప్పుడు దాకా అయితే ఇంకా టికెట్లు కన్ఫర్మ్ అయినాయో లేదో తెలియలేదు గాయస్ మాకు కూడా. మేము ఈ టీటీ ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడంతా వ్యూ ఒకసారి చూడండి గాయస్, చాలా బాగుంది ఇదంతా. దీనికి చాలా డిమాండ్ ఉంది గాయస్. అందరూ దీంట్లో నుంచి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ టీటీతో మాట్లాడేటప్పుడు కూడా అందరూ ఎక్కువ ఆఫర్ చేయడానికి చూపిస్తున్నారు గాయస్. వీళ్ళంతా మన ప్యాసింజర్సే, మేము సేమ్ మా బోగిలోనే ఎక్కారు. ఇది స్టార్ట్ అవుతుంది గాయస్. ఈ స్టార్ట్ అయ్యే ముందు చూడండి ఇలా స్ట్రీమ్ ఎలా వదులుతుందో, ఎంత బాగుందో చూడండి గాయస్. ప్రసాద్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు మా టీటీతో దీని ముందే మాట్లాడాం గాయస్. మా టికెట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇక్కడ దాకా ఈ వీడియోలో చూద్దాం గాయస్. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ చూడండి గాయస్. మేము జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం కదా, ఒంగోలు స్టేషన్లో, ఆ తర్వాత చెన్నై రైల్వే స్టేషన్లో, ఆ తర్వాత బీచ్లో, ఆ తర్వాత మేము టాయ్ ట్రైన్ ఎక్కిన తర్వాత కొన్ని వ్యూస్ ఉన్నాయి గాయస్. ఆ పిక్స్ తీసాం కదా, అవన్నీ కొన్ని షేర్ చేస్తాను, అవన్నీ ఒకసారి చూసేయండి గాయస్. మేము టాయ్ ట్రైన్లో ఉన్నప్పుడు అక్కడ
అది బయట చూడడానికి వ్యూస్ అంతా బాగానే ఉంది గాయస్, లోపల మాత్రం చాలా టైట్ అండ్గా ఉండిద్ది. చాలా కస్టమర్స్ చాలా కన్సిస్టెంట్గా కూర్చొని ఉంటారు. అలాగే అందరికీ లగేజ్ ఉంది కదా గాయస్, ఆ లగేజెస్తో అందరూ కూర్చోవడం వల్ల చాలా క్లమ్సీ అనిపించింది గాయస్. ఈ ఫోటో అదే గాయస్, లోపల ట్రైన్లో చూడండి ఆ చిన్న చిన్న బాక్సెస్లోనే కూర్చొని వెళ్తాం కదా. ఇక్కడ చూడండి గాయస్, అక్కడ లోకల్గా స్టే చేసేవాళ్ళు వాళ్ళ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. అలాగే గ్రీనరీ అదంతా సూపర్ ఉంది గాయస్. అక్కడ కొన్ని పిక్సింగ్ కొన్ని షేర్ చేస్తాం గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.